అధ్యక్ష దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. సార్ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సిఆర్ గారు కానివ్వండి, సబ్జెక్టు ఇక్కడ హిందూ ముసల్మాన్ ఎందుకు వచ్చినో నాకు తెలియదు. ఎవరు కూడా హిందూ అంశం మీద మాట్లాడలేదు. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్తవం, ప్రపంచానికి తెలుసు, వారికి ఉరిశిక్ష పడ్డది. కానీ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఇది గాడ్సే అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి మంత్రులకి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సబ్జెక్ట్ని డివైడ్ చేసి మీరు ఈ రకంగా మరి డివైడ్ చేయడం మంచిది కాదు, చరిత్ర తెలుసుకోవాలని ఒకటి. రెండో ముఖ్యాంశం అధ్యక్ష, మరి నేను మీరు కేంద్రం ఏమి ఇచ్చిందనే అంశమే నేను కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చదువుతూ ఉంటే మరి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, నేను ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బడ్జెట్ తగ్గించినారనే అంశం మీద లేస్తారనుకున్న అధ్యక్ష, దాని మీద మాట్లాడతాడు అధ్యక్ష. ఎందుకోసం ఎస్సీలకు, ఎందుకోసం ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారో ఆ అంశం మీద మాట్లాడతారనుకున్న అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చిందంటే ఏమి ఇచ్చిందో చూపించాను. 13 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని రుజువులతో సహా రుజువు చేస్తే కూడా దాని మీద మాట్లాడారు అధ్యక్ష. కేవలం సబ్జెక్ట్ డిబేట్ చేస్తారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. మీరు మంత్రి గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి, లేకుంటే సబ్జెక్ట్ చదువుకొని మాట్లాడండి. ఈ రకంగా మీరు తప్పుగా మాట్లాడితే स्पीकर साहब, आपका तहे दिल से शुक्रिया अदा करते हुए I take the opportunity to participate in the general discussion of the state budget for the financial year 2026-27. సార్ అధ్యక్ష, ఈరోజు నేను పొద్దున కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. సార్ ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, తెలంగాణ భారతదేశంలో భాగమా లేదా ఒప్పుకున్నారు కదా. ఈరోజు తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% అధ్యక్ష ఫర్ ద నేషనల్ జీడిపి. 5%. మాకు వాపసు ఎంత వస్తున్నాయి అధ్యక్ష? 60,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయన ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రజలు కడతా ఉంటే వారు ఇచ్చింది ఎంత అధ్యక్ష? ఎంత సార్? 60 లక్షల కోట్లు అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? వారు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది బీజేపీకి సంబంధించి శాసనసభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్ ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఎందుకు? ఏమన్నా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్ బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ఈచ్ ఆఫ్ ద పెన్నీ వాట్ వీ హ్యావ్ పేడ్ టు సెంటర్. వీఆర్ క్లెయిమింగ్, డెఫినెట్లీ విల్ బి ఫైటింగ్. ఆ ఫైట్ లో మీరు రావాలంటే మేము ఇంతే ఇచ్చినాం, ఇంతవరకే ఇస్తాం, ఇంత గొప్ప చేసినాం అని మాట్లాడటం ఏదో అధ్యక్ష. ప్లీజ్ సార్, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీరు తెలంగాణ ప్రజలకు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు నిర్మల్ ఎమ్మెల్యేగా. ఎట్లా సార్ ఇది? నిర్మల్ ఇది పార్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. వారు ఏమో అనుకుంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు అనుకుంటున్నారు, లేకుంటే మహారాష్ట్రనో రాజస్థానో ఎక్కడో ఉన్నట్టు మా బీజేపీ ప్రభుత్వం. సరిగా బీజేపీ ప్రభుత్వం ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మీరు ఇస్తా ఉన్నారు, ఇవ్వాల్సిన ధర్మం ఉంది. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5%, ఆల్మోస్ట్ 4.92% కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి అధ్యక్ష. చిన్న రాష్ట్రమైనా కానీ
ఆ విధంగా సరిసమానంగా సమతుల్యంగా మనకు రావాల్సిన అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది. మేము ఇచ్చినాం ఏం సార్, ఎందుకు దేని గురించి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేని గురించి? సార్ నేను వి టేక్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఫర్ హిజ్ స్టేట్మెంట్ సార్. గౌరవ మంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తే నేను ఇస్తాను. వారు